హాయ్ సార్, నా పేరు స్వప్న. సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారివి. సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా. బేసిక్గా సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో, గబ్బర్ సింగ్లో అరే కోటి ఇంకోటి అంటే చిన్న ఛాయ్ ఇచ్చే చిన్న క్యారెక్టర్. ఒకసారి ఏమైందంటే తన పాపం ఏదో బిజీగా ఉండో ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు. తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజరు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చావా అక్కడ షూటింగ్ పెడతా. అక్కడ మేనేజర్ తప్పు కాదు, సత్య తప్పు కాదు. సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు, గబ్బర్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు. నేను వచ్చి ఏంటి ఇంత లేటు, కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా అది అంటే, లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది, మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది, నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది. ఆర్ఎఫ్సి అంటే క్యాబ్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పాపం ఫీల్ అయ్యాడు, లేట్గా వచ్చినందుకు. క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు. నేను చెప్పా సత్య ఇప్పుడు మామూలుగా ఎలా వస్తున్నాం అంటే, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు, నేను ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కలిసి వస్తున్నాము, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక నలుగురికి, ఆబ్వియస్లీ అయిన వాళ్ళ నలుగురు కూర్చోవచ్చు కాబట్టి. సో అప్పుడు చెప్పే సత్య ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాన్, సోలో వ్యానిటీ వ్యాన్, సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు. యూ విల్ రీచ్ దట్ హైట్స్ అని గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుందని చెప్పా. అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు. సత్య టైమింగ్ అన్నా, సత్య డైలరీ అన్నా, అసలు డైలాగ్ లేకుండా ఇవాళ స్క్రీన్ మీద సత్య వస్తే నవ్వుతున్నారు. నేను విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు, సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్నా అతని ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతున్నారు. సో సత్య అనే అతను మిస్టర్ బచ్చన్లో ఐ ఫీస్ట్, అంతే ఐ ఫీస్ట్. సత్య గురించి మళ్ళీ చూడొచ్చు సినిమా.